మీకు రూము దగ్గర చూపిస్తానన్నాను కదండి. ఇదంతా సప్తగిరి అతిథి గృహం. ఇక్కడి నుంచే మనం రూమ్ అండి. ఇలాగ నడుచుకుంటూ వెళ్తే రూమ్ వస్తుందండి. మేము రూమ్కి వెళ్ళిపోతున్నాం కదండి. ఇదంతా చాలా నీట్గా, ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో చూడండి. రూమ్స్ దగ్గర కానీ మొత్తం అంతానే చాలా నీట్గా ఉంది మొత్తం. ఆ తర్వాత డే 2 చూపిస్తానన్నాను కదండి. ఇది డే 2 అండి. మేము సప్తగిరి పక్క నుంచే మన ముందు అటువైపు వెళ్ళి వే చూపించాను. ఇలాగా పక్క నుంచి ఈ వే ఉంటుందండి. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తే మనం రోడ్డుకి వెళ్ళిపోతాం. రోడ్డు మీద చాలా జనం వెళ్తున్నారు చూడండి. అదంతా రోడ్డు మీదకి వెళ్ళే దారి అనమాట. కొంచెం ముందుకు వెళ్తే పక్కనే మనకి రెస్టారెంట్స్, టిఫిన్ తిందామన్నా చాలా ఉంటాయి. మేమిద్దరం కూడా సరదాగా నడుచుకుంటూ వెళ్తున్నాము. కానీ ఆ తిరుపతిలోని మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ మొత్తం అంతాని చాలా బాగుంటుంది కదండి ఫీలింగ్. అందులోని మేము వెళ్ళినప్పుడు మంచు కురుస్తానండి. మంచు తుపారు కింద కురుస్తుంది. అదంతా ఎటనుకున్నారో తడిచింది. వాన వర్షం కూడా కాదండి. మంచు అలా తుఫాను కింద చిన్ని చిన్ని తుఫాన్లు పడినప్పుడు చిన్ని చిన్ని పడతాయి కదా చినుకుల్లాగా, అలా మంచు కురుస్తూనే ఉందండి. చెప్పాను కదా రోడ్ వచ్చేస్తుందని. మొత్తం ఇవన్నీని అలా వెళ్తే అది కూడా ఫుట్పాత్ ఇచ్చానండి. మనము అలా నడుచుకుని కూడా లోనికి వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి మొత్తం అంతా టిఫిన్ తినేది. ఇక్కడ మనకి ఏ టిఫిన్ కావాలన్నా ఇక్కడ మన లోనకి వెళ్తేనండి దోశలు ఉంటాయి. దోశలు కానీ, అట్టు కానీ ఇవన్నీ కూడా. చట్నీ అయితే గట్టి చట్నీ ఉంటుంది వేరుశనగలతోని. మన ఆంధ్ర స్టైల్ చట్నీలా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఇక్కడ లోన అమ్ముతారనమాట. బయట కొట్లు కాకుండా లోన కొట్టు దగ్గర అండి. చాలా బాగుంటుంది. అంటే ఎవరైనా వెళ్ళినప్పుడు తింటారేమో కదా అని చెప్తున్నాను అంతే. మేము వెళ్ళినప్పుడు ఎక్కువ మా హస్బెండ్ కానీ అందరూ కానీ అక్కడే తింటే బాగుంటుంది. అక్కడ తింటారు. అక్కడ తినేసి బయటకు వచ్చి టీ తాగుతాము అనమాట. మేము వెళ్ళాం కదా అక్కడ లోన ఆ ఎదురుగుంటా కనిపిస్తుంది లోనకండి, బయట కాకుండా. గట్టి చట్నీ వేస్తారు. అక్కడ గట్టి చట్నీ తినేసి వచ్చేసాము అనమాట టిఫిన్. ఆ తర్వాత షాపింగ్కి వెళ్దామని షాపింగ్కి ఇంకా ఆ రోజు అక్కడ ఉండి మేము ఆ మన్నాడు దిగిపోవడం అనమాట. అక్కడ ఉన్న మొత్తం టెంపుల్స్ ఇవన్నీ చూసి ఆ మన్నాడు దిగిపోవడం. అందుకని లోపలని అందరికీ పట్టుకెళ్ళడానికి లడ్డూలు, నెక్స్ట్ ఏమో గాజులని అవన్నీ తీసుకోవడానికి వచ్చాము అనమాట. ఇక చాలా ఎక్కువ మంది షాపింగ్కి వస్తారు. ఆ తర్వాత మళ్ళీ మేము భోజనం సెకండ్ డే కూడా మేము దేవుడి ప్రసాదం తిన్నాం. భోజనం అదిగోండి మేము తింటున్నాం. దేవుడి భోజనం చాలా కమ్మగా ఉంటుంది కదండి. ఆ సాంబారు మాకు పూర్ణిక సాంబార్ అంటే అంత ఇష్టము. పూర్ణి చాలా ఇష్టంగా తినేస్తూ ఉంటుంది. ఆ తర్వాత అలా బయటకు వచ్చి కొంచెంసేపు అలా కూర్చుని అలా ఫొటోస్ గట్టా తీసుకుందామని వచ్చామండి. ఇదిగోండి ఇదంతా మనము వరహలస్వామి గుడి దగ్గర ఇలా బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ కూడా కూర్చోవచ్చు. చాలామంది ఒక గంటన్నా కూర్చుని వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని చాలామంది వచ్చి అలా కూర్చుంటారు. చాలామంది వచ్చి కూర్చున్నారు కదండి. కొంతసేపన్నా కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది అనుకుని అలా కూర్చుంటారు. అదంతా మాడా వీధులండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చాక దేవుడి గుడి ముందు అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. పోనీ కూడా డాడీ మాకు అది తీస్తున్నారండి ఈ లోపలని. సరే అయితే మాకు ఫొటోస్ తీయండి తీస్తున్నారు. అలా ఫొటోస్ తీయించుకుంటున్నాం అనమాట. వీడియో ఫొటోస్ అలా తీయించుకున్నాం. ఎలాగైనా మనకు ఫొటోస్ ఇవే కదా, వీడియోస్ కదా, గుర్తుగా ఉంటాయి. ఇదంతా అందరూ గుడి ముందు కూర్చుని అదిగోండి చాలామంది కూర్చుంటారు కదా. ఇదంతా గుడి అండి. ఆ గుడి ముందు మొత్తం మీరు ఈ గుడి దగ్గర ఎలా ఉంటుందో ప్లేసెస్ అన్నీ గట్టా కొంచెం మంది అంతగా చూడరు కదండి. మొత్తం అంతా చూస్తారని క్లియర్గా చూపిస్తున్నాను. అందరూ ఇక్కడ నుంచునే ఫొటోస్ తీసుకుంటారు. ఆల్మోస్ట్ అందరూనే గుడి ముందు గోపురం ముందు నుంచొని తీయించుకుందామని అందరం. అలాగే మేము కూడా తీయించుకుంటున్నాం అనమాట. దేవుడి గుడి అండి. మేము ఆ రోజు నైట్ మేము దర్శనం వ్యవస్థలోకి 12 అయిపోయింది కదా. ఇంక మొత్తం ఇంకేమీ చూడలేదు. ఆ రోజు పొద్దున్న వెళ్ళాం. రూమ్కి వెళ్ళిపోయాక మళ్ళీ దర్శనానికి టైం అయిపోతుందని భోజనం వరహాల సమయం అక్కడ అన్నీ అయిపోయాక మేము రూమ్కి వెళ్ళిపోయి దర్శనానికి వెళ్ళిపోయి వచ్చేసాం.
ఇక్కడ మనకి గాన కచేరీ గట్టా జరుగుతాయి కదండీ! మొత్తం అన్నీ ఇక్కడే జరుగుతాయి దేవుడియి. మొత్తం అక్కడ జరుగుతుందండి. కళావేదిక అంటాం కదండీ! టీటీడీ. నాట్య నీరాంజనం గట్టా అంటారు కదా! అదంతా అక్కడ జరుగుతుంది. ఈ తర్వాత నేను చెప్పాను కదండీ! సప్తగిరి పక్కన దేవుడి విగ్రహం ఉంటది కదా! ఎక్కువ అందరూ ఫోటోస్ ఇవన్నీ తీసుకుంటారు కదా అని అక్కడికి కూడా వెళ్దామని మేమందరం కూడా అక్కడికి కూడా వెళ్ళామండి. అక్కడ ఖాళీ లేదండి. ఫోటోస్ అందరూ తీసుకుంటున్నారు. అలా కొంతసేపు లైన్‌లో నుంచొని తీసుకున్నట్టుగా తీసుకున్నాము. ఎక్కువ అందరూ కూడా ఫోటోస్ తీసుకుంటారు కదండీ! అలాగా. సర్లే అని మేము కూడా అలా నుంచొని ఫోటో తీసుకున్నాం. అదంతా మంచు పడతా ఉంది. అలాగే చినుకుల్లో పడతా తుపర్లాగా ఉందండి. అలాగే తుపర్లోనే అలా మొత్తం అంతాని డే 1, డే 2 ఇలా గడిచిపోయిందండి. డే 2 అదంతా ఏం చేసామంటే అక్కడున్న గుడులు ఇవి గట్టా చూసాము. కొన్ని. ఈ లోపులోని వర్షం తుఫాను కింద పడటం వల్ల ఇంకా ఎక్కడికి వెళ్ళకుండానే ఆ తర్వాత కొండ దిగిపోదామని అక్కడున్నయన్నీ చూసుకొని ప్రసాదాలని ఇవన్నీ కొనుక్కొని వచ్చేసామండి. అదిగోండి చూడండి వెంకన్న బాబు విగ్రహం చాలా బాగుంటుంది కదండీ! అక్కడే అందరూ తెగ ఫోటోస్ ఇవన్నీ దిగుతున్నారు. సర్లే మనకి ఎక్కడో దిక్కున కొంచెం ప్లేస్ దొరకకుండా ఉంటదా అని మేము వెళ్ళి దూరేసాము. ప్లేస్ దొరుకుతదని. అలాగే దూరేసి మొత్తం అంతాని ప్లేస్ దొరుకుతది కదా అని చూస్తున్నాము. అలా దొరికింది మొత్తానికి మేము కూడా ఫోటో షూట్ చేసుకున్నాం. ఇదండి మీకు తిరుపతి వీడియోస్. మేము ఇంకా సప్తగిరి రూమ్ దగ్గరికెళ్ళిపోతున్నాం. పక్కనే అన్నాం కదండీ! ఆ పక్కనే చూసారా ఎలా నడుచుకొని వెళ్ళిపోవచ్చో సప్తగిరి. మొత్తం 3 వేసి ఇందాక ఫస్ట్ బ్రిడ్జ్ చూపించాను. ఆ ఎనకాల బ్రిడ్జ్ ఒకటి ఇలా రోడ్డు మీద నుంచి నడుచుకుని